కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సది ఆ గుండెల్లో నా మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో Let's now welcome our Jabardast judges. Please put your hands together for the beautiful Roja garu. బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం. Let's now welcome our comedy ka Shahenshah Nagababu garu. Mr. Perfect, perfect, he's Mr. Perfect. Let's say see weapon to Dorakadura get defect. Gang gang, bachao bang bang. వాళ్ళ కొడుకు పెట్టిన పిజ్జాలు బర్గర్లు నువ్వు తింటున్నావా? వాకి తింటే రాబోతే నేర్పిన్నానా? ఇంట్లో ఉన్న మొక్కలన్నీ పీకి పక్కన పెట్టాడండి. ఎందుకు నాన్న? స్వచ్ఛ భారత్. ఏంటి? స్వచ్ఛ భారత్. ఎక్కడో లేరు ఈ నవ్వుల సామ్రాజ్యంలో ఉన్నాడు నా రారాజు బావా. BADINA వదినా. మా వదిన ఎంత మంచిదో తెలుసా? నేను ఉదయాన్నే లేవగానే ముద్దు పెట్టి బయటికి పంపిస్తుంది. 1000 rupees do festivals. కొట్టానంటే మొహం పగిలిపోద్ది. ఒక రోజంతా కష్టపడితే నువ్వు వచ్చేది 1000 రూపాయలు. అది పొద్దున్న నువ్వు వేసేస్తే సాయంత్రం దాకా నేను ఏం చేయాలా? ఇక్కడ వీరేష్ గడు కూర్చుంటాడు కదా సెకండ్ స్టెప్ దగ్గర. వాడు ఈ మధ్య కాలం కనబట్టలో జాడిపోయినాడా? రోజా మేడం కారు ముందు కూడా పడ్డాడు. ఆవిడ ఊరుకుంటదా? భార్య భర్తలు ఇద్దరు కార్లు వేసుకొని తీసుకుపోయింది కథ. ఎక్కడికే? ఏదో ఒక రాగం. నేను కంగారులా పుట్టా, నువ్వేం భయపడకే. ఒరే నాన్న, సినిమాల ప్రభావం పిల్లలపై ఎంతుందో తెలియదు కానీ జబర్దస్త్ ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉంది. ఆ ప్రభావం ఎంతలా ఉందో చూపించడానికి ఇప్పుడు పిల్లాడు రాబోతున్నాడు. ఎందులో అంటారా? మన రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ స్కిట్ లో. ప్లీజ్ వెల్కమ్. వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా, ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా, ఏమండి మనం ఇలా జోడీగా డాన్స్ చేస్తుంటే డి జోడీలో డాన్స్ చేసినట్టుంది కదా. ఇప్పుడు అర్థమైంది కింద నుంచి ఎందుకు జోళ్ళు ఇసిరేసారా అని. ఏమండి అనసూయ వేసే డ్రెస్సులు వేసుకొని మీ ముందు ఒక్కసారి నిలబడాలని నా జీవిత కోరిక. జీవితంలో చిన్న కోరికలా లేదే, చచ్చిపోయే ముందు చివరి కోరికలా ఉంది. ఏమండి షాపింగ్కి వెళ్దాం. అబ్బా, ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు క్యూట్ గా అందంగా ఆత్మీయతగా అనురాగంగా అడిగేది ఇది ఒక్కటేనండి. సరే అక్కడ పర్సు తీసుకో. ఏమండి ఏంటి పర్సు కింద బొక్కేంటండి? పిచ్చిదానా, ఎంత పెద్ద టైటానిక్ అయినా బొక్క పడితే మునగాల్సిందేనే. ఎంత పెద్ద మొగోడైనా పెళ్ళైన తర్వాత వాడి పర్సు చిల్లు పడాల్సిందేనే. ఏమండి బొక్క మాత్రం నేను పెట్టలేదండి. నువ్వు పెట్టలేదే, ఆ బొక్క పెట్టినా నా ఎక్కడా? ఇలా ఆదివారం కదండి ఆడుకోవడానికి వెళ్ళాడు. పిలువండి. ఏమండి ఏంటి? వాడి మామూలు రోజుల్లోనే పిలిస్తే రాడు, పైగా ఆదివారం. వాడు ఇక్కడ రాడు, మనమే అక్కడికి వెళ్ళాలి. చూసారండి, ఛీ, ఈ నెత్తుకుంటూ ఒక కన్న తండ్రి వెళ్లాల్సిన దౌర్భాగ్యం వచ్చిందే. రండి పద, ఎక్కడున్నారు? ఇట్టా ఇటు సావు.
ఉండొచ్చు తర్వాత మాత్రం పక్క ఏంటన్నా ఆడుకునే కార్లు గాల్లో ఎలా పలగొట్టేశావు? ఆడుకునే గానే అంచు గానే రెండు కొడతారా? నన్నే కొడతావురా? రండ్రా. కరెంటీకి నాలాగే జంగా ఉంటుంది. సన్నగా ఉంటుందా? ముట్టుకుంటే షోకే రండా. కదలకుండా కొడుతున్నా. వద్దురా వద్దురా అంటే వెళ్ళే కదా పాట పట్టండి. నన్ను వదిలేనా? నన్ను కూడా పరిగెత్తండి. నన్ను ఎప్పుడు చూసి నన్ను తేలాచున్నాయి. నేను జవాన్నే. నా కొడుకువి నాన్న. కట్టప్ప కట్టప్ప కాదు, నిన్న కన్న నీ అప్పన్రా. ఆయన మీ నాన్న. మీ నాన్న కొట్టేవా? ఆ కట్టొట్ట నానేనా, నాన్న వాళ్ళ నానేనా, హీరో నానేనా అంతా ఒకటే. తొత్తి పడేస్తావా? ఏందే ఈడు తొక్కి పడేస్తున్నా అంటున్నాడు. బాబు గారు పుట్టక పుట్టాడు కదా నీ ఒక్క నా కొడుకు అని మా నాన్న పేరు పెట్టుకుంటే మా నాన్ననే తొక్కేస్తా అంటున్నారా? నీకెన్ని దమ్ములు రా? అబ్బా, రక్తం దమ్ము బ్లడ్ లో ఉండాలా? అదే నాన్న, ఆ బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను పెట్టిన ఫుడ్ వల్ల వచ్చిందిరా. ఫుడ్ మాట్లాడమ్మా, బెడ్ మాట బ్లడ్ ఇంతంత లేవు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నావురా? బుల్లెట్ తింటా ఉంటది కదా. తండ్రి అంటే గౌరవం లేదా నీకు? నేను ఒక్కసారి అంగలో దిగానంటే నో రిలేషన్. ఏరా తెలియక అడుగుతాను, మన వంశ చరిత్రలో ఇలా బాంబులు పేల్చడాలు కొట్లాట పెట్టుకోవడాలు లేవురా? చరిత్ర పరువు తీస్తున్నావురా? చరిత్రదే ఉంది నాన్న. చించేస్తే చినిగిపోతుంది, తెంపేస్తే తెగిపోతుందని లొల్లాయి మాటలు చెప్పుకో. ఇప్పుడు అర్థమైందిరా, నా ఇంట్లో ఉండే స్థానం నీకు లేదు. నా పరువు ఎప్పుడైతే తీసేసావో అప్పుడే కన్న తండ్రిగా నేను నీకు, కన్న కొడుకుగా నువ్వు నాకు దూరం అయిపో. వెళ్ళిపోరా, బయటికి వెళ్ళిపో. అరచిన ఆలకిల్చవేమమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. చిన్న పిల్లాడు కదండి, ఒక్కసారికి మన్నించండి. వీడు చిన్న పిల్లాడంటే మన వంశంలో ఎప్పుడూ లేనట్టుగా నలుగురు నేసుకొని గొడవ పడుతున్నారు. అసలు ఈ నలుగురిని ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తున్నావురా? గెలిచినప్పుడు చపాతీలు కొట్టేవాళ్ళు, కోల్పోయినప్పుడు బుట్టం తట్టేవాళ్ళు. అది ఉండాలేనా? ఏమంటున్నాడు ఈడు? అదే భుజం తట్టే వాళ్ళు నలుగురు ఉన్నారంటున్నారు. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు, గెలవనప్పుడు భుజం ఇప్పుడే ప్రాంప్టింగ్ ఆర్టిస్టులు ఎక్కువై జబర్దస్త్ లో చస్తున్నావు అంటే ఈడో కూడా వచ్చి పడ్డాడు. ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు వస్తున్నారు, ఆయన ముందు నేను కడిగి పడేస్తా. అబ్బా, ఏంట్రా? లోపలికి వెళ్ళి దాక్కోవాలా? ఎందుకురా? మొన్న నువ్వు చచ్చిపోయి తుట్టి లీవ్ పెట్టా. నేను చచ్చిపోయానని 2 days లీవ్ పెట్టాడంట. డాడీ అంటే గౌరవం లేదు, భక్తి లేదు. ఇంకా రాకురా, నా ఇంట్లోకి రాకురా ప్లీజ్. వెళ్ళిపోరా, వెళ్ళిపోరా. అమ్మాని అరచిన ఆలకిల్చవేమమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. సార్ రాకేష్ గారు, ఏంటండి సార్ మీ ఓడు వల్ల మా ఓడు చూడండి సార్ ఎంత సన్నంగా అయిపోయాడు. ఎందుకు? నేను పిజ్జాలు బర్గర్లు పెట్టి పంపిస్తుంటే మీ ఓడు తినేసి ఎంత లావ్ అయిపోయాడు చూడండి సార్. యారా, వాళ్ళ కొడుకు పెట్టిన పిజ్జాలు బర్గర్లు నువ్వు తింటున్నావా? వాకి తింటా రాబోతే నేర్పిన్నా నాన్న. అదయ్యా, తప్పే ఉంది. పెట్టడమే కాదు, తిన్నా ఎలా అనేవాళ్ళు కూడా నేర్పించాలి. ఒక్క రోజు 2 రోజులు నేర్పుతారా, సంవత్సరాలు తరబడి నేర్పడరా. ఏంటి నాన్న ఇదన్నా? పిల్లాన్ని పెంచడం రాకపోతే మూసుకొని కూర్చోవాలి గాని మా ఇంటి మీదకి పంపకూడదు. ఏం చేశాడండి? ఇంట్లో ఉన్న మొక్కలన్నీ పీకి పక్కన పెట్టాడండి. ఎందుకు నాన్న? స్వచ్ఛ భారత్. ఏంటి? స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్. నీ దుంపదేక స్వచ్ఛ భారత్ అంటే లేని మొక్కల్ని పెట్టడం నాన్న, ఉన్న మొక్కల్ని పీకడం కాదురా. అయినా మీ అందరికి చెప్తున్నా, మా వాడు చేసింది తప్పే కాదు. మీ వాడు చేసింది తప్పు కాదు, నీది తప్పు.
నిన్ను కన్నందుకు, ఇన్ని తిట్లు తింటున్నందుకు ఇంకోసారి నిన్ను ఏమి అనరా. నన్ను క్షమించురా, క్షమించు. ఏంటి తెలుగులో నా నచ్చిన ఒకే ఒక్క పదం, క్షమించటం. ఈ ఆణిముత్యం ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? హాయ్ హ్యాండ్సమ్. అసలు ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా, ఆ గెటప్ ఏంట్రా బాబు? ఏం పేరు నీ పేరు? నేహాన్. అసలు పేరేంట్రా? నానా నీ పిల్లగానే బాబు అంటూ వచ్చే కొలికి నాకినావా? జాని ఆటో జాని. గణేష్ అమ్మర్ బేగ్ గణేష్ తన్నా ఆటో జాని. సో జడ్జెస్ స్కిట్ ఎలా ఉంది? రాకేష్ ఏమన్నా అనండి పాపం. వాడు ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటాడు రాకేష్. రాకేష్ కి చిన్నపిల్లలు వచ్చొచ్చారు. లాస్ట్ టైం ఆడపిల్లలు తీసుకొచ్చారు, ఈసారి మగపిల్లాడిని. కానీ భలే ఉన్నాడు వాడు. ఎంట్రీ వాడికి ఆ బ్లాస్టింగ్స్, డాన్స్లు భలే ఉన్నారు. నువ్వు ఏం చేసినా ముద్దు ముద్దుగానే ఉంది. వెరీ నైస్. నాగబాబు గారు అరే ఇదే ఇక్కడ రారా బై. 1 to the 2 to the 3 to the 4 मारे वो एंट्री तो मचा है शोर टाइगर कलोर so hardcore ये सारे नोडू आया हिल जाए फ्लोर అది ఎలా చేస్తాడు ఏంటని వాడికన్నా నాకే కుట్టేస్తుంది ఇక్కడ. కానీ ఓపెనింగ్ లోనే అదర్ కొట్టాడు. అవును సార్. హైలైట్ అయిపోయారు రే స్కిట్ లో. వెరీ గుడ్ రా బాయ్. లవ్ యూ గణేష్. రాకేష్ వెరీ గుడ్. వాడితోటి వాడి మాటలు కొంచెం అర్థం కాకపోయినా దాన్ని మళ్ళీ మీరు ఇలా అన్నాడని చెప్పి అంటం వల్ల అది బాగుంది. కానీ అది బేసిక్ గా వాడి అపీరెన్స్, వాడి బాడీ లాంగ్వేజ్ తోనే సగం మార్కులు కొట్టాడు. అన్నిటికన్నా బాగుంది ఏంటంటే అది పొమ్మన్నప్పుడల్లా ఆ సాంగ్ వేసి బ్లాక్ మెయిల్ చేశాడు. అమ్మా అని పిలిచిరా. అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. వెరీ గుడ్. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాడా, కొబ్బరి బొండాల షాప్ పెట్టాడా, పంక్చర్ షాప్ పెట్టాడా, ఇలా తొక్కలో బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయి రోడ్డున పడ్డాడు మన ఆర్పి. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి, ఎలా ఉంది తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదావుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా. ఏందన్నా శుభమా అంటూ అడుక్కోవడానికి పోతుంటే ఉండగాడే కొంచెం ఊపున సాంగ్ ఆర్డర్ చేయి. ఆర్డర్ చేయకూడదురా, మనమా అడుక్కోవాలరా. ఎదుమాత్రం అయ్యా అమ్మా అమ్మా అయ్యా అన్నా బండికి మంచి కలర్ వేసావేంటాను. వచ్చేది విజయదశమి కదా, ఆయుధం రెడీగా ఉండాలి కదా. అవును నీ బండి అదా? సర్వీసింగ్ ఇచ్చా. అది పెద్ద ఆడి కారు, దాన్ని సర్వీసింగ్ ఇచ్చినావు. పో లోపలికి వెళ్ళి మెట్లు క్లీన్ చెయ్యి. అయ్యా అమ్మా చిల్లర లేదు పోయా. 10 మార్కులు ఎలాగో ఎవరు ఒక 10 రూపాయలు ఇస్తే ఏం పోయింది మీక? నేను ఖచ్చితంగా అడుక్కుంటా చూడు. అమ్మో చూస్తుంటే కొంచెం అమ్మాయిలా ఉంది. అమ్మా ఒక 10 రూపాయలు ఉంటాయి. అమ్మా ఒక 10 రూపాయలు ఉంటే ఈ తల్లా 1000 rupees do festivals. కొట్టానంటే మొహం పగిలిపోద్ది. ఒక రోజంతా కష్టపడితేనే వచ్చేది 1000 రూపాయలు. అది పొద్దున్న నువ్వు వేసేస్తే సాయంత్రం దాకా నేను ఏం చేయాలా? ఖాళీగా కూర్చోవాలా? నీలాగో గోళ్ళు గిల్లుకోవాలా? పది నువ్వు కాబట్టి మీ నచ్చిన వాళ్ళకి ఇచ్చుకో. పిచ్చగాని తక్కువ రేపు మా ఆయన కూడా ఇన్సూరెన్స్ లైసెన్స్ కార్డులు అన్ని ఉంటాయి మాకు. మొన్న బెంగళూరులో ఒక బిచ్చగాడు చనిపోతే వాడి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే 78 కోట్లు ఉన్నాయంట. జస్ట్ మై గ్రాండ్ ఫాదర్. జీవనా మనం వచ్చి ఒక గంట ఇల్లా. అవునన్నా. ఒక్కడు 1 రూపాయి ఏమోనా? జబర్దస్త్ యాంకర్ లాగా దర్జా కూర్చుంటే ఎవడేస్తాడు?
పర్ఫార్మెన్స్ చేయాలి. ఏం పర్ఫార్మెన్స్ అదే చూడు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిద్రించే గతమంతా కదిలేలా. అన్నా నువ్వు ఇంతసేపు అడిగినా కూడా ఒక్కడే లేదు. నా ఫేస్ ఇలా పెట్టగానే ఎందుకన్నా బొచ్చ నిండిపోయింది. నేను చూస్తుంటే బిచ్చగా నేను నాకే 10 రూపాయలు ఇవ్వాలనిపిస్తుందిరా. ఇక్కడ వీరేష్ గడు కూర్చుంటాడు కదా, సెకండ్ స్టెప్ దగ్గర మనోడు అడుక్కుంటున్నాడా. వాడు ఈ మధ్య కాలం కనబట్టలేదు ఆడిపోయినాడా అన్న. వాడు పిల్లలతో గొడవ పడ్డాడు అన్న. అయితే వాడు ఇంట్లో గొడవ పడితే మామూలునే ఉండు. రోజా మేడం కారు ముందు గొడవ పడ్డాడు. ఆవిడ ఊరుకుంటదా? భార్య భర్తలు ఇద్దరు కార్లు వేసుకొని తీసుకెళ్ళింది కథ. ఎక్కడికి? ఏదో ఒక రాగం. ఇవాళ రాము మొగుడు గడిపేశాడు. అయ్యా అమ్మా ఈడేందన్నా విశ్వ సీటు చూసి విసిగిపోయిన జడ్జిలాగా చిరాకు పడుతున్నాడు. ఒరే తెల్లగా ఉండవు, నీట్ గా ఉండవు, బొచ్చులో మాత్రం 1 రూపాయి డబ్బులు ఇవ్వు. ఏం పంట నీకు ఇక్కడ? గుడి కదా, అమ్మాయిలు వస్తే లైటింగ్ కొట్టుకుందాం. లైట్ ఒరే ఏం చూసి పడతారా? బాగా జుట్టుంది భయ్యా. బాగా జుట్టు ఉంటే పేలు పడతాయి కానీ అమ్మాయిలు పడరా ఎర్రి. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే తెలుస్తుంది. కొట్టానంటే నాకు చంప పగిలిపోద్ది. నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందరా. ఆఫ్టర్ ఆల్ బిచ్చగాడి నీ గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఏంట్రా? గర్ల్ ఫ్రెండ్ ఉండడం వల్లే పిచ్చగాడి అంటే ఏదో ఒక రాగం నాకింది వేళ. అలా బ్రదర్ గర్రా, నీ లవ్ బాగా సక్సెస్ కావాలంటే నా దగ్గర ఒక డెప్త్ లవ్ లెటర్ ఉంది. ఏంటి భయ్యా అది? నేను చదువుతా. ప్రియా, గుడి ముందు అప్పుడే కొట్టిన కొబ్బరి చెప్పలాంటి తెల్లటి నీ చెక్కిళ్ళు, అప్పుడే వచ్చేసిన రూపాయి బిళ్ళలా మిలమిలా మెరిసే నీ పళ్ళు, కొత్త బొచ్చిలా తలతలలాడే నీ మొహం నన్ను ప్రేమలో పడేశాయి. నిన్ను చూడగానే 1000 బిళ్ళలు ఒకేసారి బొచ్చులో పడ్డట్టు గుండె ధ్వనిస్తుంది. బిల్లాలో ప్రభాస్లా ఉండే నేను బిళ్ళ కోసం గుడిమెట్ల మీద అడుక్కుంటున్నాను. చివరగా నిన్ను అడుక్కోగలిగింది ఒక్కటే, అమ్మా నీ ప్రేమను ధర్మం చెయ్యమ్మా. అలా కాదు, అమ్మా నీ ప్రేమను ధర్మం చెయ్యమ్మా. అది కోట గూప్ పగిలిపోద్ది ఎద్దవా. మీరు ఎన్నేళ్ళు బిచ్చమెత్తుకున్న బాగుపడరు రా, బాగుపడరు. నువ్వు ఇన్ని సంవత్సరాలు స్కిట్లు చెప్తాను, బాగుపడ్డావా? ఒక్కలో అది వచ్చారు రూపాయి పాడు. బాబాయ్ అమీర్పేట హాస్టల్ బాగుంటాయి. మాదాపూర్ హాస్టల్ అయితే 3 పూట్ల అన్నం పెడతారు, 1 పూట చికెన్ వేస్తారు, సెక్యూరిటీ గార్డ్ కూడా ఫుల్ ఉంటది. అమీర్పేట హాస్టల్ బెటర్. అమీర్పేట హాస్టల్ ఎందుకు? అది అమ్మాయిని చేర్పించడానికి. ఎవరమ్మాయి? మీ అమ్మాయి. మా అమ్మాయి ఎక్కడ? పక్కనే ఉంది కదా. స్పైసీ. అబ్బా గురుగారు, పింఛన్ తీసుకునే వయసులో టెన్షన్ అవసరం, నీకు ఆ స్టామినా తగ్గిపోతుంది చూసుకో. నా స్టామినా కోసం మాట్లాడుతున్నావా? 60 సంవత్సరాల వయసులో 16 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకుని వాంతులు చేయించా. దిస్ ఇస్ మై ట్రాక్ రికార్డ్. మీకు గురుగారు ఒక మంచి పులి కథ చెప్తా. ఇప్పుడు వెనకడికి నీలాంటి ఒకడు పులి వేట కోసం గన్నును పట్టుకుని అడిగి బయలుదేరిండట. మార్గం మధ్యలో పులి కనిపించింది. కంగారులో గన్ను అనుకుని గొడుగు పట్టుకుని కాల్ చేసాడు. పులి చచ్చిపోయింది. ఎవరికా గొడుగు పట్టుకుంటే ఎందుకు చచ్చిపోద్దు పులి? ఎవడో పక్క నుండి పేల్చుంటాడు. నేను చెప్పేది అదే. అంటే ఏదో ఒక రాగం. మీ ఫేస్ ఎక్కడో చూసాను. ఫేస్బుక్ లో చూసుంటావులే కానీ ఓడితో ఉంటే నీకు పెరిగేది ఏమీ లేదు. నాతో వచ్చి పువ్వులో బొచ్చులో పెట్టుకుని చూసుకుంటూ వస్తావా? బొచ్చులో కాదు బొక్కలో వేసి కుమ్ముతా. సిటీలో బిచ్చగాలు అరాచకాలు ఎక్కువని మాకు కంప్లైంట్ వచ్చింది. అందుకే మఫ్టీలో వచ్చిన పోలీస్ ఆఫీసర్ ని, అది నా భార్య కాదు. పదండి జైల్లో పెడతాను, పదండి. ఏదో ఒక రాగం పదండి జైల్లోకి. పదండి జైల్లోకి. వీళ్ళు ఎలా రారండి? ఇప్పుడు పాడంటా రాగాలం. ఏంట్రా మన పరిస్థితి ఇప్పుడా? ఏదో పిలిచింది మనల్ని. రోజా గారు అస్సలు 10 మార్క్స్ ఇవ్వద్దు, మళ్ళీ 5 అడిగిన 10 ఎందుకు ఇచ్చారని వద్దంటాడు. జాగ్రత్త.
1000 ఇస్తే 10 ఇమ్మంటాడు ఏమిటండి? ఆర్పి నిజంగా బాగుంది. సో వెరైటీ ఎంట్రీతో వచ్చావు. ఆ తర్వాత మీ ఇద్దరి కాన్వర్సేషన్ గానీ మన జీవ యాక్టింగ్ ఇలా పెట్టి కళ్ళు ఆ సాంగ్స్ పాడటం బాగుంది. ఓవరాల్ గా బాగుంది, ఫన్నీగా ఉంది. నాగబాబు గారు నాకు బాగుందలా అనసూయ వేయిస్తే ఆ కాన్సెప్ట్ నేను ఒక రోజంతా కష్టపడితే వెయ్యి వస్తుంది. నువ్వు అవి ఉదయం వేసే సాయంత్రం దాకా ఏం పెరుకోవాలా 10 సార్లు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. ఈ పాట పాడడానికి సిద్ధమైపోండి, ఎందుకంటే ఇప్పుడు అందమైన భామలు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ రచ్ రవి అండ్ టీమ్. ఏంట్రా అంత తెలియవు? ఈ మాత్రం చేయబోతే మీరు నవ్వరు సార్. అందరు బాగున్నారా? బాగున్నాము బాగున్నాము. నా ఫ్రెండ్ ఇప్పుడు వస్తుంది బ్యూటీ. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా అక్కడ కాలేజ్ కి లేట్ అవుతుంది. ఇట్లాంటి అందమైన అమ్మాయిలు లేట్ చేయొద్దు. హలో, అందం అంటే నాది, అందానికి అర్థం నేను. చూడు నాటి, నా ఈ అందగత్తె గురించి 7 రాజ్యాల రాజులు మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఒక రాజుతో మాట్లాడిపియమ్మ. ఎక్కడో లేరు, ఈ నవ్వుల సామ్రాజ్యంలో ఉన్నాడు నా రారాజు. బావా రాజా చెప్పు, నేను అందంగా ఉన్నానని చెప్పు. చాలు రాజా, ఈ ఒక్క నవ్వులో 64 సమాధానాలు వెతుక్కోవచ్చు. నీకేం అప్పి, చాలా అందగా నువ్వు. ఎట్టగేలు కనపడ్డది నీకు అందం. ఆగు, BADINA వదినా. నువ్వు చెప్పు, ఈ కొండముచ్చు అందంగా ఉందా, నేను అందంగా ఉన్నానా? నన్ను కొండముచ్చు అంటే డాంబర్ పీపదానా? నేను అందంగా ఉంటా మేడం, బాగా చూసి చెప్పు. ఏంటి హోల్డ్ యువర్ టంగ్, నాలుగు కోస్తా. ఏంటి మా వదిన మీద తిరగబడుతున్నావు? మా వదిన ఎంత మంచిదో తెలుసా? నేను ఉదయాన్నే లేవగానే అబ్బా పిల్ల బ్యూటీ, నిన్ను చూస్తే చందమామలా ఉన్నావు తెలుసా అని దిష్టి చుక్క పెట్టి ముద్దు పెట్టి బయటికి పంపిస్తుంది. అయ్యో, ఆ మేడంకు నువ్వు ఒక్కదానివే నచ్చుతావు లోకం మీద. హలో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంతవరకు ఎందుకు, నేను ఒక ఫంక్షన్ కి వెళ్ళాను. అక్కడ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు నన్ను చూశారు, నా బొడ్డు చూశారు. పనసపండేశాడా? సినిమా ప్లాన్ చేద్దాం అనుకున్నారు, లేట్ ఎందుకైందో. నా బొడ్డు మీద ఏ పండు వేయాలో తెలియక ప్రపంచంలో ఉన్న పళ్ళన్నీ తీసుకొచ్చి స్టోర్ రూమ్ లో దాచేశాడు. పండు డిసైడ్ అయితే సినిమా స్టార్ట్. పండు డిసైడ్ కాగానే సినిమా స్టార్ట్ అట. అసలు బాహుబలి 2 సినిమా ఎందుకు లేట్ అవుతుందో తెలుసా? సెట్ తయారవ్వలేదా? సెట్ లేకనో బడ్జెట్ లేకనో కాదు. బాహుబలి 1 రిలీజ్ చేసిండు, రాజమౌళి నన్ను చూసిండు, డిస్టర్బ్ అయిండు. నాటి నువ్వు ఒప్పుకుంటే చాలు, అనసూయం తీసుడు నిన్ను పెట్టుడు, అనసూయం తీసుడు నిన్ను పెట్టుడు అన్నాడు. అరే అనుష్కారా నీ ఎంకమ్మ. అయ్యో, హలో, ఒక్క విషయం చెప్పనా? ఈ కిలాడిని చూసావా? ప్రపంచమంతా నా అందగత్తె లేదని మిడిచిపడిపోతుంటది. ఈ కిలాడికి బ్యూటీలో 10 టిప్స్ ఇచ్చాను, ఏమే చెప్పవే? అవునవును. అబ్బో, ఈ కిలాడికి నువ్వు ఇచ్చినావా? ఆ వగలాడికి నేను ఇచ్చిన. ఏ వగలాడి? రష్మికి. నాను టిప్స్ ఇచ్చిన, అదేంది 2 ఇన్నది పోయింది, అందంగా కనపడతా. అందుకే సగం అందం రేష్మిది. సరే గాని ఈ అందం గురించి రోజు గొడవ పడుతున్నాం కదా, మనం ఇప్పుడు అర్జెంట్ గా కాలేజ్ కి వెళ్ళాలి. అబ్బా, స్టూడెంట్లు ఉంటారు, మనం పోవాలి పద. ఐస్ పుల్ ఐస్ కప్ ఐస్. ఏ పుల్ ఐస్. మేడం, ఒక్కొక్క ఐస్ క్రీమ్ 100 రూపాయలు. 100 రూపాయల? ఏంటి 20 ఐస్ క్రీములు కావాలా? 20 ఐస్ క్రీములా? ఎక్కడ ఐస్ క్రీమ్?
అందగత్తి నడుం చూస్తున్నావా? నేను నడుము చూడట్లేదు. నువ్వు నా నడుం చూసావు. నేను నడుము చూడట్లేదు. నువ్వు నా నడుం చూసావని నేను చూశాను, కానీ నువ్వెంత చూసినా నా నడుం కనబడదు. బికాస్ ఐఎమ్ ఏ జీరో సైజ్. మేడం ఒక్కసారి మీ బ్యాగ్ చూపించరా? నీకు బ్యాగ్ చూపెట్టాను మాట్లాడావు. అనసూయ చెప్పు. ఏయ్ దాన్ని అడుగుతావేంటి? మనంత అందం ఉందా? సరే సరే చెప్పరా. అందంగా కనపడే అమ్మాయిలు దొంగతనం చేస్తారా? లేదు మేడం. చేస్తారా మేడం? యూట్యూబ్ లో చూసి వెళ్ళిపోయే వాళ్ళ కనపడ్డాం మేము. ఆపండి మేడం, మీకు నచ్చిన ఐస్ క్రీమ్ తీసుకోండి. వామ్మో వ్యాపారం నాకొద్దు. మల్లెపూలే మల్లెపూలే కనకాంబరం పూలే. బస్ వచ్చింది బస్ వచ్చింది పద పద పద. పాసెంజర్లు రావాలి రావాలి. ఇది బండి కదులుతుంది. నా సీట్ ఇది. నా సీటు ఇది నాది. ముందు నా బ్యాగ్ పడింది నాది. హలో పిచ్చిదానా, నా సీటు బుక్ చేసిన. సీటు బుక్ చేసావా? కండక్టర్ ని బుక్ చేసుకున్నావా? కాదని చెప్పానా? ఎవరు ముందు వస్తే వాళ్ళు కూర్చోండి అమ్మా. ఇట్లా కండక్టర్ ఎవరు ముందు వచ్చిలో చెప్పురా. నువ్వే వచ్చావు. అబ్బా ఎవరు ముందు వచ్చారు? అదే నువ్వు కాదు, నువ్వు వచ్చావని చెప్పబోతున్నాను. నేను ముందు వచ్చి ఇక్కడ. నాటి ఆగు ఇలారా వదినా. ఎవరు ముందు వచ్చారు? నేను వచ్చిందా టిక్కులాడి వచ్చిందా? టిక్కులాడి గిక్కులాడి అనక బ్యాగ్ తీసుకుంటా. రాజా చూడు ఎలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు. ఎవరు ముందు వచ్చారు? వాళ్ళు కూర్చోవచ్చు కదమ్మా, నన్ను అడగడం ఎందుకు? ఎవరు ముందు వచ్చి చెప్పు. ఇదిగో ఈ సీట్ లో ఇటు చూడు. వృద్ధులను గౌరవించండి. మీ ఇద్దరు వృద్ధులు ఎవరో తెలుసుకొని వాళ్ళు కూర్చొని సావండి. గోప పగిలింది. నువ్వు కూర్చో. నువ్వే కూర్చో. పిచ్చిదానా నువ్వు పెద్దదాని, నువ్వు కూర్చో. మెంటల్ దానా, నీ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు, నువ్వు కూర్చో. ఏంటి నా డేట్ ఆఫ్ బర్త్? మొన్న పుష్కరాలకు 14 ఏళ్ళు. నీకు మొన్న పుష్కరాలకు 14 ఏళ్ళు. మళ్ళీ పుష్కరం వస్తే నాకు 15 ఏళ్ళు 14 వస్తాయి. 12 years తర్వాత బస్సులో డిస్కషన్ అయింది. ఎవరొకరు కూర్చోవచ్చు కదా. ఇచ్చారా కండక్టర్? మా ఇద్దరు ఇట్లా వాళ్ళ పెద్దోళ్ళు చెప్పు. డౌట్ ఎందుకు? ఈమె పెద్దది. నేను పెద్ద కళ్ళు పోయా. నువ్వు కాదు ఈమెని చెప్తున్నా అంతే. మీరు పెద్దదాని లెక్క కనపడనా? ఎక్కడ కనపడదు నా పెద్ద వయసు? అసలు అసలు ఎవరు అందగత్తే మీ ఇద్దరులో? నేను అందగత్తే. నేను అందగత్తెను. అందగత్తెవి కాదే, మందగత్తెవి. ఎక్కడైనా కొట్టుకో, ఫేస్ మీద కొట్టుకో, గ్లామర్ పోతుంది. ఫేస్ మీద కొడతా, ఫేస్ మీద కొడతా. చెప్పాయి ఎంత నీ వయసు? 32. 42. 52. ఎన్నిసార్లు కొట్టినారు? 52. అనసూయ నీకన్నా 3 సంవత్సరాలు చిన్నదని చెప్పు. 52. నీ వయసు అంతే? 15. మీ వాళ్ళకాలకి, మీ అవతారాలకి, మీ బాడీ లాంగ్వేజ్ లకి ఏమన్నా సెట్ అవుతుంది? ఆ బ్యాగ్ ఇటీవే. ఏమన్నాయే? సర్పు సోపా అంటే ఇలా బ్రష్ తేలే ఇది. సార్ రోజు బ్రష్ మర్చిపోతాంది. సైతం రుద్దుతాను అక్కడ. సైతం రుద్దుతున్నావా? పాకీజా. మీదే బ్యాచ్? పాకీజా బ్యాచ్. కడుపులో మా ఆడ అప్పటి నుంచి చంపుతున్నారు కదా మీరు. చంపుతున్నారు కదా. ఈ అందమైన భావాల గురించి ఏమంటారు రోజా గారు? అసలు వీళ్ళది అందమా మందమా అని అర్థం కాలేదు. చాలా సేపటి నుంచి చూస్తూనే ఉన్నా. వదినా నాది అందమా కాదని అడుగుతుంటే అప్పటి నుంచి ఆలోచిస్తున్నా. నీ 0 size బాగుంది. అండ్ ఇంత కష్టపడి రెడీ అయ్యి యూత్ గా కాలేజ్ కనుక్కున్నా. కాలేజ్ కి పాకీజా క్లాస్ పాకీజాలా బాగుంది. నాగబాబు గారు, మీ ఇద్దరు సాంగ్ ఎంట్రీస్ ఫన్నీగా ఉన్నాయి. అందులో అప్పారావుది పక్కా లోకల్ అంట కాజల్ సాంగ్ తో ఎంటర్ అయిన తర్వాత ఇక కాజల్ నెక్స్ట్ ఇంకెప్పుడు లైఫ్ లో చేయకుండా ఒక మంచి పని చేశారు.
తర్వాత ఐస్ క్రీమ్ వాడు మోసం చేయటం కానీ లాస్ట్ లో మీ ఇద్దరు టాయిలెట్స్ కడిగే అని చేయటం బాగుంది, కానీ కొంచెం బాగా చేయండి నెక్స్ట్ టైం. ఆల్ ది బెస్ట్. జనులారా, మహాజనులారా, ఈసారి మన భాస్కర్ అండ్ సుధాకర్ వాళ్ళ స్కిట్ కంగారు పడకుండా, కంగారు పెట్టకుండా, కంగారుగా లేకుండా కంగారుతో చేయబోతున్నారు. ఏంటి ఇన్ని కంగారులు ఉన్నాయని కంగారు పడుతున్నారా? మీరు స్కిట్ చూసేయండి. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్స్ టీమ్. జనవరి మాసం మరి మంచు కురిసే సమయం, కళ్ళల్లోన మైకం, దేహం అంతా మేడం, మనిషి లైఫ్ లో మగాడు రెండేసార్లు టెన్షన్ పడతాడు. ఒకటి లవ్ ప్రపోజ్ చేసేటప్పుడు, రెండోది శోభనం గదిలోకి వెళ్ళేటప్పుడు. ఏంటి అలా చూస్తున్నారు? పొద్దున్నే మొగుళ్ళు ఏడ్చాడనా? కాలం మారింది, ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారుగా, వెళ్ళి కాఫీ తీసుకురావాలి. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ఓ ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ. ఇదిగో పెద్దావిడ, వెళ్ళి అమ్మాయి గారు ఉంటారు, పిలుచుకోండి రా. అమ్మాయి గారు ఏమిటి? నేనే అమ్మాయి గారు. అదేంటి లేఖీ సావంతుని పెళ్లి చేసుకుంటే నువ్వు అమ్మాయి గారు అంటావు? నేనే లేఖీ సావంతుని. ఏయ్, నాటకాలు ఆడుతున్నావా? ఆస్ట్రేలియా నుంచి వచ్చావని చెప్పి ఎదవలు చేస్తున్నావేమో లావుగా ఉన్నానని. నాకు బాడీతో పాటు బ్రెయిన్ కూడా పెరిగింది. అక్కడ ఎలా ఉన్నావు, ఇక్కడ ఎలా ఉన్నావు? అదే కదా మీ డౌట్. మరి వీళ్ళందరి సంగతి ఏంటి ఒకసారి చూడండి. ఓ మై గాడ్. అన్యాయం అంటే రాత్రి జరిగిందంతా ఓ పీడకలను మర్చిపో. రాత్రంతా పువ్వును నలిపినట్టు నలిపేసేసి ఇప్పుడేమో పీడకలు అంటారేమిటి? నేను నా మన్మథ బాణంతో తేనె తుట్టను కొట్టాను అనుకున్నానే. నిన్ను చూసాక తెలిసిందే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఆగి ఉన్న లారీని గుద్దానని. ఏమండి, అసలు నాకు తెలియక అడుగుతాను గానీ, మా నాన్నగారు నేను మిస్ ఇండియా పోటీకి వెళ్తాను నాన్న అంటే కారులో తీసుకుని వెళ్ళి నాకు క్యాట్ వాక్ నేర్పించారు. ఏంటి నీ ఎదో మోకానికి క్యాట్ వాక్ కూడానా? మరి? ఏదో సార్ చేసి చూపించు. ఎలా ఉంది నా క్యాట్ వాక్? క్యాట్ వాక్ చేసినట్లేదే, కోడి గుడ్డు పెట్టడానికి జాగా ఎత్తుక్కున్నట్టుంది. ఇదిగో నీకి నాకు జరిగింది పెళ్లి కాదు, రాత్రి జరిగింది శోభనం కాదు. అదొక పీడకాలని మర్చిపో. ఎలా మర్చిపోతాను నేను? ఏమండి, మీరు ఇదే మాట మీద ఉంటే మాత్రం నేను ఎలాగ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను. అయ్యో, ఇప్పుడు ఏమండి, ఎక్కడ ఏడుపు వినిపిస్తుందండి? పక్కింట్లో అనుకుంటా, ఇల్లు. ఏమండి, ఆ ఏడుపు పక్కింట్లో కాదు, మన ఇంట్లో నుంచి ఎక్కడో వినిపిస్తుందండి. మన ఇంట్లో అంటే నీకేంటే డౌట్? నాకు డౌట్ మేమేదే. ఏంటే? మీరు ఎంత పట్టేసుకుని ఉన్నారు కదా, కొంప తీసి నాకు రావాల్సిన పట్టు మీకేని వచ్చింది ఏమిటి? కాదే, మా అమ్మ కంగారు అని చెప్పి చిన్నప్పుడు కంగారు తినేసింది. ఆ కంగారు తినడం వల్ల నేను కంగారులా పుట్టా. నువ్వేం భయపడికే. ఒరే నాన్న, ఏమిటండి ఇది? ఆస్ట్రేలియాలో ఎవరో పిల్లనివ్వట్లేదని చెప్పి ఇండియాకి వచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నా. తీరా చూస్తే నువ్వు షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో నన్ను పెళ్లి చేసుకుంటావే ముసల్దానా. ఇక్కడ నుంచి నాకేం తక్కువ అండి పోవటానికి? ఇంకొకసారి నాకేం తక్కువ అనకే. చూస్తుంటే 2-3 రోజుల్లో పాడెక్కేదానిలా ఉన్నావు. మళ్ళీ ఏం తక్కువ అండి. సర్లే గాని మొదట రాత్రి అయిపోయింది కదా, మీరు తొందరగా స్నానం చేసి వచ్చేస్తే మనం ఈ రెండో రాత్రి రోజు పూల చెండు ఆట ఆడుకోవాలన్నమాట. పూల చెండు ఆట అంటే ఏంటి? అంటే నేను పువ్వులు మీ మీద విసిరుతాను, మీరు నా మీద విసిరుతారు. ఏమండి, మీరు అలా నా మీద పువ్వులు విసురుతుంటే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. శవయాత్రలో శవం మీద పూలు జల్లినట్టు అనిపిస్తుంది. ఇదిగో నీకు విషయం చెప్తా. పోలీస్ కంప్లైంట్ అవి ఇవ్వకు. ఓ పని చేయి, మా తమ్ముడికి ఒక మంచి అమ్మాయిని సెట్ చేసావు అనుకో, అదే మా వాడికి, మనిద్దరం హ్యాపీగా కాపురం చేయొచ్చు. వేరే అమ్మాయిని ఎందుకండి సెట్ చేయటం? నా చెల్లె ఉన్నదండి. అది నీలా సీకేసిన టెంకాయలా ఉంటది కాదండి, దాని పేరు నాకీ శావంతి. ఆస్ట్రేలియాలో చదువుకొని వచ్చిందండి. అర్జెంట్ గా పిలిపించు. నాకీ అయ్యో కంగారు, ఐ లవ్ యూ కంగారు, ఐ లవ్ తూకి ఇది చెల్లి. కంగారు కాదే, ఆయన మీ బావగారు. ఏంటే నీ పేరు నాకీ సావంత? నాకీ సావంత్. చిచ్చే, పోటీలో పరసలు అమ్ముకునే దానిలో ఉంది, నాకు నచ్చలే. అవును, మీరు ఎక్కడ ఉంటారు ఆస్ట్రేలియాలో? మెల్బోర్న్ లో ఉంటాం. నువ్వెక్కడ ఉంటావు ఆస్ట్రేలియాలో? కిడ్నీలో. ఎడదే? కిడ్నీ కిడ్నీ కాదే, దాని పేరు సిడ్నీ.
అలా మార్చారా? మార్చడం ఏంటే, దాని పేరు ఎప్పటి నుంచో సిడ్నీయే. ఒరే నేను దాన్ని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నా. పాతికేళ్ళుగా ఎంతో నిగ్రహంగా దాచుకున్న నా యవ్వనాన్ని హారతి కర్పూరంలా కరిగిచ్చేశాడే. నీకు అర్థం కావట్లేదురా. ఇప్పుడు నేను ఆ ముసల్దాన్ని చేసుకున్నాను కాబట్టి ఇది చూసా ఎలా ఉందో తాడు డబ్బాలాగా. నాకేంటి స్మార్ట్ ఎందుకే పిల్లని భయపెడుతున్నావు? దానికి ఏం తక్కువరా, ఎంత అందంగా ఉందో చూడు. ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. నువ్వే ఏదో విధంగా ఒప్పించి మా వాడితో మెల్లిగా పెళ్లి చేసుకో. అంటే మా అక్కని మీట్ చేసుకున్నాను కాబట్టి వీతను నేను చేసుకోవాలా? యా. వీడు బయటికి రాడా? బయటికి రాడు. మళ్ళీ పెళ్లి ఎలా చేసుకోవాలి? పెళ్లి అయిన తర్వాత ఆడు వస్తాడు, వెనకాల నేను వస్తాను. ఐ లవ్ యూ డార్లింగ్. దూరంగా ఉండే పిల్లడు జడ్జి వెళ్ళిపోతున్నాడు అన్న. నేను ఎలా కనిపిస్తున్నా నీకు? కాఫీ కాదు కానీ కూల్ డ్రింక్ తాగించండి ఇద్దరికి. ఏరా స్ప్రైట్ తెచ్చాను కదా. చూడరా అది థమ్స్ అప్ అయిపోయింది, అది మూతెట్టగానే. అరే రేపు పెళ్లి చేసుకొని దాంతో సంసారం చేస్తే మిల్క్ పౌడర్ లో ఉన్న నేను డికాషన్ పౌడర్ అయిపోతాను రా. స్టూపిడ్ ఫెలో, యు రాస్కెల్ బ్యూటిఫుల్. అసలు నా అందరికి ఎంతమంది లైన్లు కడుతున్నాను సార్ ఇండియాలో. నేను ఇండియాలో దిగగానే నాగబాబు గారు ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయికి వరుణ్ తేజ గారు నా గురించి మాట్లాడారు. నువ్వే పెళ్లి చేసుకోవచ్చా బాబు? నీకు విషయం చెప్తాను, నిలరా. నువ్వు ఎక్కడే ఉండవే ఖరీదానా. నీకు అర్థం కావట్లేదురా. నువ్వు ఆ ఖరీదాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మనం మోసం చేశారు కదా, అదే పెళ్లి చేసుకుని వాళ్ళని కూడా మోసం చేద్దాం. చిచ్చి ఆ డ్రెస్ అది చూడకే ఎంత చండాలంగా ఉందో తెలుసా? కోటి బస్ స్టాండ్ పూసలు అమ్ముకుందల్లా ఉన్నావు. మా తమ్ముడిని ఒప్పించా, ఆ పీస్ మొక్కం దాన్ని రమ్మను. అక్కయ్య మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని దండలు కూడా రెడీ చేసాను. థ్యాంక్ యూ అక్కయ్య. ఓకే. అదేంటి బాబా నువ్విస్తున్నావు? ఇంజిన్ ఆడికి ఇచ్చి స్టీరింగ్ నాకు ఇచ్చాడు. అమ్మా పెళ్లి అయిపోయింది కాబట్టి ఇక తర్వాత కార్యక్రమం ఏంటి? మీ ఇద్దరికి ఇచ్చి ఫస్ట్ పెళ్లి అయింది కదా, సినిమాకి వెళ్తాం బావా. సినిమాలు గినిమాలు కుదరు, డైరెక్ట్ ఫస్ట్ నైట్. ప్రాపర్టీ పెట్టాడా? పెట్టలేదు కదా. మరి ఎందుకు వేసావు డైలాగ్? అవును మర్చిపోయాను. పద వెళ్దాం. మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? పదా వెళ్దాం అని చెప్పేసి. ఓసి నీ ముసలి టెంకు మోహన్ దానా, రాత్రి నీకు శోభనం అయ్యేటప్పుడు నేను ఉన్నానా? ఉన్నారు. నాతో పాటు ఎవడున్నాడు? వీడు ఉన్నాడు. మరి ఇప్పుడు వీడికి శోభనం అవ్వాలంటే ఎవరు ఉండాలి? అసలు నువ్వు ఎలా తీసుకెళ్తావే? నువ్వెలా తీసుకెళ్తావే? నేను ఇవ్వను. వాడు నా వాడు. మా ఆయన్ని నేను ఇవ్వను. ఏమిటే నువ్వు తీసుకొని ఆస్ట్రేలియాకి 2 గంటల్లో ఫ్లైట్ ఉంది. ఈ కోతులు 2 కొట్టుకునే లోపే పారిపోదాం. నరేషన్ చూస్తే తిట్టబుద్ధి కాలేదు. అవును, నిజంగా చాలా కష్టం భాస్కర్. అసలు జిప్ తీసి తలకాయ డింగర్ బయటకు రాగానే నాకు బలం వచ్చేటేసింది. భలే ఉన్నారా డైలాగ్, ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇరగా తీసావు. బాగుంది. మీ ఫస్ట్ వైఫ్ బాగుంది, మీ తమ్ముడి వైఫ్ బాగుంది. ఎందుకంటే ఫోటో చూపించారు లాస్ట్ టైం నాగబాబు గారు. ఎన్నో 6-7 లక్షలు ఇచ్చి ఒక అమ్మాయి మేకప్ వేసుకొని పెళ్లి చేసుకుంది. ఫస్ట్ నైట్ అమ్మాయిని చూసి డైవర్స్. మన వాళ్ళు అంత కాదులే, మరి మీరు మరి మోసేస్తున్నారు. ఆవిడ న్యాచురల్ బ్యూటీ అనసూయ. బాగుంటుంది మేకప్ లేకపోతే ఇంకా బాగుంటుంది కదా. నాగబాబు గారు, భాస్కర్ అండ్ నరేష్ బాగా కష్టపడ్డారు మీరు. రెండోది సుధాకర్ గారి ఎంట్రీ బాగుంది. ఓపెనింగ్ లో వాడేసిన కొన్ని డైలాగులు బాగున్నాయి. మీరు పడిన కష్టాన్ని మాత్రం ఐ రియల్లీ అప్రిషియేట్. జబర్దస్త్ జల్సా టైం. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుక ఊడిందట. అలాగే ఉంది మన అభి పరిస్థితి ఇప్పుడు. అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ అదిరి అభి అండ్ టీమ్. ఏంట్రా రాయంది? ఏంటి రా అంటున్నా. మొన్న కాఫీ, నిన్న కూరగాయలు, ఈ రోజు బట్టల, రేపు అంట్లు కూడా.
అసలు నాకు తెలివే కరెక్ట్ ఉంటే నీ పాసిపోయిన ముఖం దాన్ని నేనెందుకు పెళ్లి చేసుకుంటానే? నీకెవరు దొరక్క? నీకెలా తెలిసే? నీ అటు ఇటు కానీ ఫేస్ చూస్తే ఇక్కడ అందరికి తెలిసిపోతుంది. నన్ను రెచ్చగొడుతున్నావు. ఏం చేస్తావు? ఏం చేస్తానే? బట్టలు ఉతుక్కుంటే కూర్చుంటా. అబ్బాయి ఎవడాడు? నేను మీ పక్కింటి రాములయ్యని. కాస్త కాఫీ ఇస్తే గొంతు దడుపుకుంటా. యాసిడ్ ఇస్తా, కడుపు దడుపుకో, చచ్చురుకుంటావు. ఎందుకో చిరాకు వచ్చినట్టుంది. పాలోడు రాకముందుకే వచ్చి కాఫీ అడిగితే చిరాకు రాక చిరంజీవి లాగా స్టెప్స్ వస్తాయా ఏంది? పాలోడు వచ్చినాక వస్తానులే. అయినా మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. అప్పుడున్నంత ప్రేమ ఇప్పుడు లేదు. ఈ ఆడోళ్ళు చెప్పే రొటీన్ డైలాగ్ ఇదేనండి. ప్రేమ తగ్గిపోయింది, ప్రేమగా చూసుకుంటలేవు, అసలు ప్రేమే లేదు. వీళ్ళకి చనువిస్తేనండి సంకనేకి కూర్చుంటారు. చెప్పా కుర్రో కుర్రు కొండదేవర సాక్షిగా కోయదరు తల్లి ఉంది పెట్ట ఉంది మందు ఉంది పెట్ట ఉన్న హాఫ్ కాస్త రాత్రి మా ఆయన తాగేశాడుగా అనుకున్న పెట్ట. నువ్వు రేష్మికి కాన్ఫిడెన్స్ తక్కువ. ఆమెకి ఏం చెప్పకపోయి అన్ని చెప్తాది. ఈమెకి అన్ని చెప్పినా ఏం చెప్పదు. మా ఆయనకు నా మీద ప్రేమ లేదు. మా ఆయన నా చుట్టూ కొంగు పట్టుకొని తిరగాలంటే ఏం చేయాలి? ఓ ఉంది ఘనమైన మొక్క. ఈ మొక్కగాంక మీ ఆయన కాఫీలో కలిపి ఇచ్చావే అనుకో, నీ చుట్టూ బొచ్చు కుక్కోలే గిరగిరా గిరగిరా తిరుగుతూనే ఉంటాడు. అనుసే మీద మూలికివ్వు ఉంటా చల్లగా బతుకు కొండదేవర. ఏమండి ఏంటే అన్ని పనులు చేసి పెట్టగా మళ్ళీ ఎందుకు పిలిచావు? అలసిపోయి ఉంటారు కదా, కాఫీ తాగండి. నాకొద్దు ప్లీజ్ తాగండి. నాకొద్దు. తాగండి. ఏంటే ఏమైనా కలిపినావా ఏంది అలా? కలిపాను. అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్ని కలిపాను. ఉన్నాయే కొవ్వు పొగరు బలుపు. ఈ ప్రేమ అన్నాగా ఆప్యాయతం ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ గుడ్డి కళ్ళకు పర్సనాలిటీలే కనపడవు, ఫీలింగ్స్ ఏం కనపడి చేస్తాయి. ముందు కాఫీ తాగండి. 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 పాలోడు వచ్చి వెళ్ళడం చూశాను. కాఫీ గట్రా పెడితే కాస్త ఇస్తారే. కుర్తి నోట్ల కమండం. ఈ కాఫీ కాదు, మీకు కొత్తగా కాఫీ పెట్టి తీసుకొస్తాను మామయ్య గారు. ఏమండి కాఫీ తాగుతున్నానే. ఇచ్చారు కదా మళ్ళీ చూస్తున్నావు అంటే ఇది వేడిగా ఉంది. పట్టు చల్లగా ఉంది. కాఫీ బాగుంది. నీ తాగడమే బాగలేదు. ఏంటి ఏంట్రా ఏం చేస్తున్నారా? హీరో హీరోయిన్ ఇక్కడ డ్యూయట్ వేసుకుంటే మధ్యలో విలన్ ఎంట్రీ ఏంట్రా? నేను విలన్ ఏంట్రా? ఈ స్కిట్ కి హీరోని. ఒరేయ్ మీ పెద్దవాళ్ళు ఉన్నారే, మా పసి వాళ్ళ హృదయాలు అర్థం చేసుకోరు. పసి హృదయమా? అవును అంకుల్. అంకులా? రేయ్ నీ దండం పెడతాను. నీ కాలు పట్టుకుంటా. పోరా నాయన ప్లీజ్ రా, మా సంసారంలో నిప్పులు పెట్టకరా. పోరా. మీ పెద్దవాళ్ళు ఉన్నారే అసలు మా పిల్లల ప్రేమనే అర్థం చేసుకోరు. వాడేంటి రాలిపోయే ఫ్లవర్ లో ఉన్న లవర్ అంటాడండి. చాలా గ్లామర్ గా ఉన్నాడండి. గ్లామర్ గా. వాడి గ్లామర్ అంటే వాడికి పొట్టుందా, నాలా పట్టుందా? అవన్నీ లేవు గట్టే బాగున్నాడు అని చెప్తున్నానండి. మ్యాటర్ ఏదో సీరియస్ అయ్యేటట్టున్నది. డియర్ డియర్, నువ్వు ఇంతకాలంగా ప్రేమ, అనురాగం, ఆప్యాయత కావాలనుకుంటావు కదా. ఈ లోపల నా లోపల నుంచి పొంగి 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 తోడి తోడి ఇస్తాను. వద్దొద్దులేండి, నేను తీసుకుంటాను. రాములయ్య ఇట్లా వచ్చినావు? నేను రాములయ్య కాదు, రాహుల్ మల్హోత్రా. ఏం చేయడానికి వచ్చావురా? దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. నీకు అర్థమైతలేదురా. కాజోల్. అది నా పెళ్ళాం రా. అది నా లవర్ రా. అరే మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుందిరా. నేను దాన్ని ప్రేమించి 10 నిమిషాలు అవుతుందిరా. అరే మాకు 2 పిల్లలు కూడా ఉన్నారా. టైం ఇస్తే నేను కూడా పిల్లల్ని అంటాను రా. పోరా నాయన ప్లీజ్ రా, నీ కాలు మొక్కుకుంటా. కాజోల్ కాజోల్
ఏంటి వాడు మేకలు పట్టడం అంటుంటాడు. అమ్మో వాడు మళ్ళీ వచ్చేలోపు దీన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతా. ఒసేయ్ ప్రియా ప్రియా బా ఏంటండి నువ్వు ఎంతో కాలంగా చార్మినార్ గోల్కొండ చూద్దాం అనుకున్నావు కదా, రా ఈ రోజు నిన్ను తిప్పుకొని వస్తా. ఎక్కువ నా మొబైల్ మర్చిపోయినా, తీసుకొని వస్తా. చేరి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మరి. మళ్ళీ వచ్చావేంట్రా? నా లవర్ ని కలవడానికి వచ్చాను. ఇలా చేసాంటే నరుకుతానా? ఓరే నీ ఎంకమ్మ, నరకడానికే నరకడం నేర్పింది నేను రా. అరుస్తే అరుస్తే భయపడ్డానికి నేను మన భర్తను అనుకున్నావా? లవర్ ని లేపుకెళ్తా. అంత దమ్ముందారా నీకు? దమ్ము గుండెల్లోనో బీప్లోనో కాదురా, ఇక్కడ టన్నులు టన్నులుగా ఉంది. రే నీ కాలు పట్టుకుంటా, నీ కాలు మొక్తా. నా పిల్లాన్ని వదిలేరా, నా సంసారం చెడగొట్టకరా. రే ప్లీజ్ రా. కాజోల్ వాడు కాజోలు, వీడు షారుఖ్ ఖాన్. ఏంటి ఏం జరుగుతుంది ఇదంతా? ఏమండి నా వల్ల ఒక చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్పు జరిగిపోయిందా? చిచి అలా కాదండి, అంటే మిమ్మల్ని నా కొంగు చుట్టూరా తెప్పించుకుందామని కోయదూరు ఇచ్చిన మూలిక కాఫీలో కలిపాను కదా, అది తాగేసి వాడు ఇలా గందరగోళం ఏంటంటో జరుగుతుందండి. ఓ కుర్రు ఎట్టున్నదా పిట్ట, నేను ఇచ్చిన మూలిక పని చేసిందా? నీకు ఏం జరిగిందో చెప్తే కర్రా. ఏమైందో చెప్పు. అది జరిగింది. ఓ దీనికి విరుగుడు ఉందా? విరుగుడు అంటే ఏమి లేదు దొరా. దీనికి ఉన్నదంటే ఒకటే ఒక మల్లో మూలికిత్తా. ఆ ముసలోని పెళ్ళానికి కుర్రో కుర్రు సల్లగా బతుకుల్లి కొండదేవరాన కుల్లో కుర్రు. ఏమే ఈ మూలికని తీసుకెళ్లి ఆ ముసలి దాన్ని కాఫీలో కలిపిస్తాను, ఓకేనా? ఓకే. మూలిక తిరగబడ్డది రోయ్. ఆగరా రే నవీన్, నేను వస్తున్నాను రా. కాజోల్ కాజోల్ కాజోల్. సో నాగబాబు గారు ఎలా ఉంది స్కిట్? చాలా బాగుంది. ఎందుకు చాలా బాగుంది అన్నానంటే, మీ స్కిట్ లో గొప్ప పంచెస్ లేవు యాక్చువల్ గా, కాకపోతే ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. మధ్యలో షారుఖ్ ఖాన్ అని తర్వాత ఫైనల్ టచ్ బాగుంది. ఆవిడకి ఇస్తే ఆవిడ వచ్చి నవీన్ తగులుకుంటుంది. సో అలా ఎండ్ చేసాడు. చాలా బాగుంది స్కిట్. రోజా గారు మీకెలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఆడపిల్ల మూలికలు పెట్టి పడేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఉంటారు రోజా గారు, విలేజెస్ లో ఉంటారు. అవునా? నాకు తెలిసి ఒక నవ్వు పడేస్తే చాలనుకుంటా. చాలా బాగుంది, నేనైతే ఎంజాయ్ చేశాను. జబర్దస్త్ జల్సా టైం. ఇప్పుడు లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. కళ్ళ చిన్నదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. ఇక చాలు. నమస్కారం అండి. ఇది మనకి హ్యాపీ అవర్స్. ఈ ఆనందాన్ని పిచ్చి పిచ్చిగా ఎలాగే నేను సెలబ్రేట్ చేసుకుంటాను. ఇకపోతే మీకు ఇంకొక ముఖ్యమైన మనిషిని పరిచయం చేయాలి. ఇది మా ఆవిడ. నేను కింగ్నైతే ఇది ఎండిపోయిన బొంగు. నిన్ను ఇలా లోకం అంతటికి పరిచయం చేస్తానంటే ప్రేమ అనుకుంటున్నావు కదా. ప్రేమ కాదే, కర్మ. కర్మ కొద్దీ పరిచయం చేస్తాను. ఎవడైనా పెళ్ళం ఫోటోని పర్సులో పెట్టుకు తిరుగుతుంటారు, కానీ మా ఆవిడ కట్అవుట్ పట్టుకుని తిరగమంటదండి. ఇది ఎక్కడ దిక్కుమాల కోరుకో గాని. అలా సీరియస్ గా చూస్తానేంటి? భయపడాలా? అయ్య బాబాయ్ భయపడిపోతా, భయపడి పిచ్చి పిచ్చి ఆశలేకి నా దగ్గర ఏమనుకో చెప్పు. బా 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 బా
ఎక్కడున్నావు బావా? సంచిలో ఉన్నా. సంచిలో ఏం చేస్తున్నావు? చికెన్ వండి మసాలా వేస్తున్నా. అప్పు నీ ఎదవ చిటికలు నువ్వు నా దగ్గర వేస్తుంటావు, సంచిలో ఉన్నావు. సారీ బావా, మీ అక్కను చూడగానే నేను ఎమోషన్ లో పట్టు తప్పేసాను బావా, ఏమనుకోకే. అయినా బారుకు వచ్చాక నన్ను బయటికి తీయకుండా ఈ బొక్కలో మీటింగ్లు ఏంటి? మీటింగ్లు ఏంటి? మీ అక్క ముఖం చూసినాడు ఎవరికైనా ఫైటింగ్లే వస్తాయి. నువ్వు ఒక్కడవే నా బాధను అర్థం చేసుకుంటావు, నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను బావా. ఎందుకు బావా ఎప్పుడు మా అక్క మీదే ఓ ఎగురుతా ఉంటావు? మీ అక్క మీద ఎగరడం ఏంటే? దానికి ఏమి ఎక్కువ నువ్వు చెప్పరా, చెప్పు. అంతే, నువ్వు మరి ఇంత సడన్ గా అడిగితే ఆలోచించుకోవాలి కదా. నాకు తెలియదు, అడుగుతా. వచ్చే వారం దాని పుట్టినరోజట పాలాభిషేకం చేయాలంట. దాని ముఖానికి పాలు ఎందుకురా వేస్ట్? పేడాభిషేకం చేస్తే కనీసం పిడకలన్నా వస్తాయి. ఏదో మా బావ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉంటాడు. ఊరుకో బావ, ఊరుకో బావ, ఊరుకో ఊరుకో బావా. నువ్వు అలాగే అంటావు. మా కష్టాలు మా బావ తీసుకుని బావ మాకు సుఖాలు పంచుతూ ఉంటాడు. సరే, నా కష్టాలు నీకేం తెలుసురా? నీకు కూడా కష్టాలు నేటి చాలా ఉన్నాయి. సరే చెప్పు బావ ఒకసారి. సుధీర్ గారు నన్ను తీసుకెళ్తాడా? ఓ ఫుల్ గా వాడేసుకుంటాడు అనుకుంటా. ఆ పార్టీకి వెళ్తాడు, ఏమైనా మందు కొంటాడు అని చెప్పి వెయిట్ చేస్తుంటా. అందరి దగ్గరికి వెళ్ళి చొక్కబోయా అని చెప్పి మొత్తం అడుక్కొని తాగుతాడు. ఇంకెవరు మన వాళ్ళు ఎవరు? మన ఎవడు కిర్ర కార్పి బాగానే తాగుతాడు కదా. బాగానే తాగుతాడు, మొత్తం మందు తీసుకుని గ్లాస్ లో పోసుకుంటాడు. అంతవరకు బాగానే ఉంటది. గాల్లో లేచి ఒక కాలు ఎట్టు కొడతాడు, ముందు అంత కింద పోతే ఇంకేం తాగుతాడు. ఇంకెవరున్నారు బాబు? రచరవి ఉన్నాడు కదా, 2 సంవత్సరాల క్రితం ఎవడో 90 ml గిఫ్ట్ ఇచ్చాడు. అది గ్లాసులో పోస్తాడు, మళ్ళీ సీసాలో పోస్తాడు, గ్లాసులో పోస్తాడు, సీసాలో పోస్తాడు. తాగింది లేదు, ఏం లేదు. ఆడి పొదుపు తగలయ్యే చాలా దారుణంగా ఉంది. మొత్తానికి నీ జీవితం 3 ముక్కలు అయిందంటావు. అంతే కదా బావా, ఈ జన్మ 3 ముక్కలు అయిపోయింది బావా. ఏంటో 3 ముక్కలు చెప్పొచ్చుగా అందరికి. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 6 గంటల దాకా బాస్ అంటే ఆఫీస్ అన్నమాట. అయ్యో, సాయంత్రం 6 నుంచి 9 గంటల దాకా గ్లాస్ అంటే నేనన్నమాట. నువ్వే హ్యాపీ అవర్స్ అన్నమాట. రాత్రి 9 నుంచి పొద్దున్న 6 గంటల దాకా ఫేస్ అంటే వైఫ్స్. ఆ లాస్ట్ భాగం లేకపోతే లైఫ్ ఎక్కడో ఇక్కడ ఉండేది బావా. అంటే నువ్వు అందుకోలేవు అక్కడ ఉన్నా, హైట్ తక్కువ కదా. సిటీకి పగిలిపోతే బావు ఉండు, మర్చిపోయాను. మీ అక్కకి దండ వేయాలా? ఏంటంటే పంపించేస్తున్నావు మా అక్కనే? ఇప్పుడు ఎవరన్నా పోనీ ఎవరన్నా సాధిస్తే దండ వేస్తారు. మీ అక్క రోజు నన్ను సాధిస్తుంటది, అందుకే రోజు దానికి దండ వేస్తుంటాను. ఎప్పుడు మా అక్క గురించి నష్టాలే కానీ అంటే మా అక్క వల్ల లాభాలేం లేవంటావా? ఎందుకు లేవు బావా, ఉన్నాయి. ఆ మధ్య బ్యాగ్ పట్టుకుని హైదరాబాద్ బస్ స్టాండ్ లో దిగాను బావా. వెంటనే దొంగడు సంచి పట్టుకుని పారిపోయాడు. ఫోన్ లేదు, దరిద్రం వదిలిపోయింది అనుకున్నాను బావా. అయ్యో, అలా 10 అడుగులు వెళ్ళాడు, కళ్ళు తిరిగి పడిపోయాడు బావా. ఎందుకు? ఎందుకంటే బ్యాగ్ లో మీ అక్క ఫోటోని చూశాడు. అలా కాదు బావా, పెళ్లి చూపుల్లో నేను ఏం అడిగినా తల ఊపేది బావా. మరి ఇప్పుడు నేను తల ఊపుతున్నాను. నా గురించి నా సంచిలో పెట్టి తిరిగినప్పుడు ఒక్కసారి నన్ను ఓదార్చాలా, నా గురించి మాట్లాడాలి కదా బావా. నువ్వు నీ గురించి మాట్లాడేది దగ్గర రాకు, ముట్టుకోకు, నువ్వు చెప్తారా పగిలిపోద్దా? ఇటు కూడా ఇసరద్దా? ప్లీజ్ బా. నీ ఎదవ ఐడియా నాకు తెలుసురా బావా. అటుగా విసిరితే వెళ్ళి అనసూయ గారు ఒళ్ళో పడతామనే కదా. అంతేగా మరి. అనసూయ గారి దగ్గర కాదురా, చక్కెర అయిందంటే అప్పారావు మొఖానికి వేసి కొడతా. దానికంటే కింద కొట్టడం నేను ఉండేరా. చాలా ఎక్కువ చేస్తున్నావు బావా నువ్వు. నన్ను తిట్టావు కదా, వస్తావు కదా దగ్గరకు, అప్పుడు చెప్తా. తిట్టడం అంటే చెప్పు తీసుకో. దగ్గరకు రాకు చెప్తానా. ఇది మళ్ళీ నాగబాబు గారి టైం. ఇప్పుడు నాగబాబు దగ్గరికి వెళ్ళాలి నేను. సర్లే బావా, మాయావుడి గురించి అనసూయ గారి గురించి మనిద్దరం కొట్టుకోవడం ఏంటి? దా మనిద్దరం ఒకటే అయిపోతాం. వద్దా, నువ్వు పక్కనే తిట్టాల్సిన తిట్టి మళ్ళీ దగ్గరకు నాట. ఇగో ఏంటి బావ, ఓకే బావ సైలెంట్ అయిపోయేటి? బావా నీకు విషయం తెలుసా, 9 అయింది టైం. అబ్బా దిక్కుమాల 3వ భాగాన్ని గుర్తు చేసావు బావా నువ్వు. సర్లే బావా, మూసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇది ఉంది కదా మీ అక్క. బావా నన్ను కూడా సంచిలో పెట్టేయి. పద బావా, జాగ్రత్తగా ఉన్నావా గ్లాసులని? బాటిల్ కూడా పెట్టి. అది లోపల ఉంటేనే నాకు సమ్మగా ఉంటది. తల్ల చిన్నదే జరిగినదా. రోజా గారు మీకెలా అనిపించింది? ఓవరాల్ గా బాగుంది, ఫన్నీగా ఉంది. సో నాగబాబు గారు ఎలా ఉంది స్కిట్? జస్ట్ యావరేజ్ స్కిట్ కాన్సెప్ట్ అనిపించింది. ఓకే, ఆల్ ది బెస్ట్. All right, so 6 skits
చూసి హిలేరియస్ గా నవ్వుకున్నాం కదా. నౌ స్కోర్స్ టైం బాయ్స్. ఆల్ రైట్, లెట్స్ స్టార్ట్ విత్ ద కిరాక్ ఆర్పిఎన్ టీమ్. రోజా గారు ఇస్తున్న పాయింట్స్. రచనవియన్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. అదిరే అభియాన్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. అంటే ఇవాళ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఇస్ రాకింగ్ రాకేష్. ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. యాక్చువల్లీ మా గ్యాంగ్ లీడర్ వల్ల, మా గ్యాంగ్ లీడర్ అంబర్పేట్ గణేష్. दुनिया का लो जितना भी तुम जोर लगा लो, करेंगे पार्टी सारी रात, गाने में दम तो बंद करवा लो. Party all night, party all night, party all night, we do party all night. సో ఇవాల్టి మన పర్ఫార్మర్ ఆఫ్ ద డే రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ కి ద బిగ్ 25,000 ప్రెజెంట్ చేద్దాం. 10,000 ఫ్రమ్ లలిత బ్రాండ్ రైస్ అండ్ 15,000 ఫ్రమ్ జబర్దస్త్. ఓకే, ఇదే ఫ్లో లో పర్ఫార్మర్ ఆఫ్ ద డే పోస్టర్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము అందరం స్వచ్ఛ భారత్ చేసుకోవాలి, మీరు వెళ్ళి బడ్జండి. స్వచ్ఛ భారత్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చారు కలుద్దాం. అంటే కీప్ లాఫింగ్. గుడ్ నైట్, టేక్ కేర్.